కానీ వాక్యం ఇప్పుడు ఏం చెప్తుంది? నీ దుష్క్రియలను, నీ దుర్మార్గతను నువ్వు మాని నా తట్టు తిరిగిన ఎడలా, అది 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 కండిషన్ అప్లై. ఇప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇప్పుడు బలంగా చెప్పండి హల్లెలూయా. అపోస్తులైన పౌలు ఇవన్నిటిని విడిచిపెట్టాడు కాబట్టే పునాది వణికింది, మూయబడిన తలుపులు తెరవబడ్డాయి, సంఖ్యల్లో విడిపోయాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దుర్మార్గతను, దుష్టత్వం అన్ని విడిచిపెట్టి అన్నిటిని పెంటగా, ప్రభు కొరకు పెంటగా ఎంచుకున్నాడండి. వాటి జోలికి వెళ్లకుండా బ్రతికాడు. కాబట్టే ఏం ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు వచ్చేసింది. అవునా కదా బ్రదర్? ఏం ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు దిగొచ్చేసింది. ఈరోజు నువ్వు కూడా అలాంటివన్నిటిని మానేసి క్రైస్తవ్యములో నిష్ఠ ప్రతిష్టతలు కలిగి నువ్వు మోకలు అట్ట వేసి వేయినంటనే వెంటనే దేవుడి కృప నీ మీదకి ఆవరిస్తుంది. జవాబుని ఎదుటే నిలబడుతుంది. 21 రోజు ఉపవాసం చాటించుకున్నాడు దానియేలు గారు. చాటించుకున్న రోజే ఇదిగో చెప్తున్నా, చాటించుకుని ఎన్ని రోజులు? 21 రోజు ఉపవాసం అని చాటించుకున్నాడు. చాటించుకున్న రోజే జవాబు దిగి వచ్చేసిందట. ఒక దూత, చెప్పండి, ఒక దూత ఏం తీసుకొచ్చింది? ఒక జవాబును పత్రమును పట్టుకొని ఇంటి గుమ్మం దగ్గర నిలబడిందండి. ఆమేన్. నువ్వు కూడా, నీకు కూడా అలా జరగాలి అంటే, నువ్వు కూడా అలా పొందుకోవాలంటే మాను విడిచిపెట్టి ఆయన తట్టు తిరిగి మానుకున్న ఎడల ఆయన నీ తట్టు తిరుగుతాడట, నీ యొద్దకే వస్తాడట. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ ఆయన ఉంటాడట. ఏ చోటైనా నిన్ను అధికుడుగానే మారుస్తాడట. అంటే నీ తల దించే విధంగా ఆయన నీకు ఏ కృపను కూడా తల దించేట్టుగా చేయడు, తల ఎత్తేట్టుగా చేస్తాడంట. దేవుడు గట్టిగా చెబుదామా? ఎలా చేస్తాడంటే తలెత్తుకునే విధంగా చేస్తాడంటే, తలెత్తుకునేట్టుగా చేస్తాడంట. అందుకే మనం ఏం చేయాలంట? మొదటిగా మన దుష్క్రియలను, దుష్టత్వములను మానుకోవాలి. అప్పుడు ఆయన నీ తట్టు తిరిగి నీకు కృపనివ్వటానికి సిద్ధపడతాడు. రెండవ మాటలో లాస్ట్ మాట ఒక చదువుదాం. ఒక చిన్న కోరికంట దేవునికి ఒక చిన్న కోరికంట. అమ్మా, చెల్లి, అయ్యా, తమ్ముడు, చిన్న కోరికంట దేవునికి. ఏంటి? నువ్వు మారు మనస్సు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఏం కలిగి ఉండాలి? దుష్టత్వము, దుష్క్రియలు విడిచిపెట్టాలని ఒక కోరిక. అప్పుడు నీ తట్టు తిరిగి నీ కార్యాలు చేస్తాడు. రెండవది, మారు మనస్సును కలిగి బ్రతికితే నా దేవుడు ఎంతగానో మెచ్చుకుంటాడంటండి. ఏం కలిగి ఉండాలి? మారు మనస్సు. చెప్పండి, మనసు మారాలి. పాత రోత జీవితంలో నా మనసు మారాలి. లోకంలో కలిసిపోయి తిరుగులాడిన మనస్సు మారాలి. ఒకప్పుడు ఇష్టానుసారంగా బ్రతికిన ఆ మనస్సు ఇక మీదట మారే తీరాలి. అప్పుడు నా దేవుడు నీ తట్టు